ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. బ్రహ్మ మానస సంభూతం బ్రహ్మ బోధన తత్పరం యోగి వర్యం ఋషిశ్రేష్టం వశిష్టం సద్గురుం భజే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షిని ఒక ప్రశ్న వేస్తున్నారండి. గురుదేవ, బృహదారణ్యకోపనిషత్తులో ఒక మంత్రం ఉన్నది. యో మనసి తిష్టన్ మనసోంతరః యం మనోన వేద యో మనః అంతరోయమయతి అని బృహదారణ్యకోపనిషత్తు చెప్తుంది. నా మనసులో ప్రేరకుడైన చేతన పురుషుడు ఒకడు ఉన్నాడు. వాడు మనస్సు కంటే సూక్ష్మమైన వాడు. వాడిని మనస్సు కూడా గుర్తుపట్టజాలదు. ఇదే విషయాన్ని తైత్తిరీయ ఉపనిషత్తు కూడా చెప్తుందండి. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని తైత్తిరీయ శృతి. అంటే ఆ పరమాత్మ తత్వాన్ని మనస్సు గ్రహించలేదు, వాక్కు ప్రకటించలేదు. అందుకే మనకి అవాంగ్ మానస గోచరం అంటారండి. అది మనస్సుకి వాక్కుకి అందదు, అంత సూక్ష్మమైనది. అదే విషయాన్ని ఇక్కడ శ్రీరామచంద్రుడు చెప్తున్నారండి. గురుదేవ, మనస్సు కంటే సూక్ష్మమైన వాడు ఒక చేతన పురుషుడు, ప్రబలుడైన ఒక ప్రజ్ఞాత్ముడు నా మనస్సులో ఉండి నన్ను నడిపిస్తున్నాడు అని వేదం చెప్తుంది. నా మనస్సులో ఉండి నన్ను నడిపించే ఆ ప్రజ్ఞా పురుషుడు ఉన్నాడు కదా, అతడినే పండితులు దైవం అని పిలుస్తూ ఉంటే మీరేమో దైవమే లేదు పొమ్మంటారేమిటి? అతడినే దైవం అంటూ ఉంటే మీరు దైవమే లేదు పొమ్మంటున్నారు. ఆ ప్రజ్ఞా పురుషుడు నా మనసుకు కూడా తెలియకుండా నా మనస్సులోనే తిష్ట వేసుకుని కూర్చొని నా మనస్సును తోలు బొమ్మను ఆడించినట్లు ఆడిస్తూ ఉంటే, ఇప్పుడు తోలు బొమ్మల ఆట ఉంటుంది కదండి, ఆ తోలు బొమ్మలాటలో తోలు బొమ్మలను ఆడిస్తారు కదండి, అలా ఆ ప్రజ్ఞా పురుషుడు నా మనస్సులోనే కూర్చొని ఉండి నా మనస్సు కూడా తెలియకుండా నా మనస్సులోనే ఉండి నా మనస్సును తోలు బొమ్మను ఆడించినట్లు ఆడిస్తూ ఉంటే ఇక నేను ఏమి చేయగలను? అలాంటి నన్ను పట్టుకొని మీరు నువ్వు ఇలా చెయ్యి, నువ్వు అలా చెయ్యి, నువ్వు పురుష ప్రయత్నం చెయ్యి, నువ్వు పురుష ప్రయత్నం చెయ్యి అని శాసిస్తే మాత్రం ఏమి ఉపయోగం? ఉపయోగం ఏమున్నది? ఈ ప్రశ్నకి వశిష్ఠ మహర్షి అద్భుతంగా సమాధానం చెప్తారండి. ఇక వశిష్ఠ మహర్షి ఏం సమాధానం చెప్తారో చూద్దాం. రామచంద్ర, ఇప్పుడు నీవు చెప్పావు కదా, నీవు చెప్పిన వేద భాగాన్ని అంతర్యామి బ్రాహ్మణం అంటారు. ఆ అంతర్యామి బ్రాహ్మణంలో నువ్వు చెప్పిన ప్రజ్ఞాపురుషుడు నీ మనసులో మాత్రమే తిష్ట వేసుకుని కూర్చొని ఉన్నాడు అని చెప్పలేదు. అంటే ఆ ప్రజ్ఞాపురుషుడు నీ మనసులో మాత్రమే తిష్ట వేసుకుని ఉన్నాడు అని చెప్పలేదు. భూమి లోపల ఉండి భూమికి తెలియరాకుండా ఉండి ఆ భూమిని తన శరీరంగా ధరించి ఆ భూమిని తనే నియమిస్తూ ఉంటాడని, అలాగే పంచభూతాలన్నింటిలో కూడా అతడే ఉండి వాటిని నియమిస్తూ ఉంటాడని, అంతేగాక ఈ ప్రాణాలన్నింటిలోనూ ఈ ప్రాణంలోనూ ఇంద్రియాల్లోనూ అతడే అంతర్గతుడై ఉండి వాటిని నియమిస్తూ ఉంటాడని అదే అంతర్యామి బ్రాహ్మణం చెప్తుంది. అన్నింటిలో ఉండి నియమిస్తున్నాడండి. భూమిలో ఉండి భూమిని నియమిస్తూ ఉన్నాడు, ప్రాణంలో ఉండి ప్రాణాన్ని నియమిస్తూ ఉన్నాడు, ఇంద్రియాల్లో ఉండి ఇంద్రియాలు నియమిస్తూ ఉన్నాడు. ఇది నీతి అండి. మీరు ఈ విశ్వాన్ని చూడండి. ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ప్రతిదీ ఒక నీతి ఒక నియమం ప్రకారం నడుస్తూ ఉన్నదండి. ప్రతి దానిలో నీతి ఉన్నదండి. ప్రతిదీ ఒక నియమం ప్రకారం నడుస్తూ ఉన్నది. చూడండి, ఉదాహరణకి మనం చూస్తే
భూమి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది క్రమం తప్పకుండా నిర్దిష్టమైన వేగంతో తిరుగుతూ ఉంటుంది. అది నియతి. అగ్ని దహిస్తుంది, అది నియతి. మనకి ఈ అంతరిక్షంలో చూస్తే ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ వాటి నియమిత మార్గాలలో నియమిత వేగంతో క్రమం తప్పకుండా సంచరిస్తూ ఉంటాయి. అది నియతి. మనిషికి మనిషే పుడతాడు, ఇది నియతి. ఆవుకి ఆవే పుడుతుంది, ఇది నియతి. ఈ నియమాలు ఎక్కడా ఏవి తప్పడం లేదు. ఋతువులు తమ నియమం ప్రకారం అవి నడుస్తూ ఉన్నాయి. సృష్టి ప్రళయాలు తమ నియమం ప్రకారం నడుస్తూ ఉన్నాయి. ఈ సృష్టిలో ఈ ప్రక్రియలన్నీ నియమబద్ధంగా నడిచే ప్రక్రియను నియతి అంటారండి. ఉదాహరణకు చూడండి, ఒక వైద్య శాస్త్రజ్ఞుడు అతడు అనేక ఔషధాల మీద పరిశోధన చేస్తారు కదండి. ఒక్కొక్క ఔషధానికి ఒక్కొక్క రోగాన్ని తగ్గించే గుణం ఉంటుంది. అంటే ఆ ఔషధానికి ఆ రోగాన్ని తగ్గించే గుణం ఉన్నది చూసారా అండి, అది నియతి. ఈ వైద్య శాస్త్రజ్ఞుడు ఈ ఔషధాల మీద పరిశోధన చేసి ఫలానా ఔషధానికి ఫలానా రోగాన్ని తగ్గించే గుణం ఉన్నది అని తెలుసుకుంటాడండి. అలా తెలుసుకొని ఆ ఔషధాన్ని వాడి ఆ రోగాన్ని నయం చేసుకుంటారు. అంటే ఆ ఔషధానికి ఒక గుణం ఉన్నది కదా, ఒక నియమం, ఒక నీతి ఉన్నది. ఆ నీతిని కనుక్కుంటున్నాడండి. ఆ నీతిని కనిపెట్టి ఆ ఔషధాన్ని వాడుకుంటున్నారు. అలా మీరు విశ్వంలో చూస్తే ప్రతిదానికి నీతి ఉంటుందండి. ఆ నీతిని కనిపెట్టి మనం ఆ వస్తువులను వాడుకుంటూ ఉన్నాం. భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది, అది నీతి. ఇలా ప్రతిదానికి నీతి ఉంటుందండి. ఆ నీతిని అనుసరించి మనం ఆ వస్తువులను వాడుకుంటూ ఉన్నాం. ఉదాహరణకు చూడండి, మన శరీరంలోనే గుండె ఉన్నది. గుండె చేసే పని గుండె చేస్తుంది, మూత్రపిండాలు చేసే పని మూత్రపిండాలే చేస్తాయి, ఊపిరితిత్తులు చేసే పని ఊపిరితిత్తులే చేస్తాయి. వేటి పనులను అవి చేస్తూ ఉంటాయి. అంతే తప్ప ఓ గుండె, నీవు 24/7 విశ్రాంతి లేకుండా పనిచేస్తూ ఉన్నావు, నీవు కొంచెం సేపు విశ్రాంతి తీసుకో, నీ పని నేను చేస్తాను అని మూత్రపిండాలు అనడం లేదు కదండి. ఏవి ఏ పని చేయాలో అవి ఆ పని చేస్తూ ఉన్నాయి. ఏవి ఎలా నియమించబడ్డాయో అవి అలా పనిచేస్తూ ఉన్నాయి. వీటన్నింటిలో నీతి ఉందండి. అవన్నీ ఒక నియమబద్ధంగా పనిచేస్తూ ఉన్నాయి. వీటన్నింటిలో నీతి ఉన్నది. ఇక వశిష్ఠ మహర్షి ఒక ప్రశ్న వేస్తున్నారండి. రామచంద్ర, నీ దేహంలో, నీ ప్రాణంలో, నీ మనస్సులో, నీ ఇంద్రియాలలో ఉన్నది, వీటన్నింటిలో వ్యాపించి ఉన్నది నువ్వేనా? వీటన్నింటిలో వ్యాపించి ఉన్నవాడివి నువ్వేనా, లేదా నీకంటే వేరే ఎవరైనా ఉన్నారా? ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నారు అంటే, శ్రీరామచంద్రుడు ఒక ప్రశ్న అడిగారు కదా, నా మనస్సులో ప్రజ్ఞాపురుషుడు ఒకడు తిష్ట వేసుకుని కూర్చొని నన్ను ఆడిస్తూ ఉంటే ఇక నేను ఏమి చేయగలను అని. దానికి రివర్స్ ప్రశ్న వేస్తున్నారండి వశిష్ఠ మహర్షి. రామ, నీ దేహంలో, ఇంద్రియాల్లో, ప్రాణంలో, మనస్సులో, వీటన్నింటిలో వ్యాపించి ఉన్నవాడు నువ్వేనా, లేదా నీకంటే వేరే ఎవరైనా ఉన్నారా? నీలో నువ్వు తప్ప, అంటే నీలో నువ్వు కాకుండా వేరే ఎవరైనా ఉన్న అనుభవం నీకు ఉందా? నీలో నువ్వు కాకుండా మరొకరు ఉన్నారు అన్న అనుభవం నీకు ఉన్నదా? దీనికి శ్రీరాముడు సమాధానం చెప్తున్నారండి. గురుదేవ, నాకు అలాంటి అనుభవం ఏమీ లేదు. నాలో నేను కాకుండా వేరొకరు ఉన్నారు అంటే నమ్మబుద్ధి కాదు. నాలో నేను కాకుండా మరొకరు ఉన్నారు అన్న అనుభవం నాకు లేదు. కానీ వేదం చెప్తుంది కదా, నా మనస్సులో ప్రేరకుడైన చేతన పురుషుడు ఒకడు ఉన్నాడు అని.
వేదం చెప్తూ ఉన్నది. మరి వేదం చెప్తూ ఉంటే కాదని ఎలా అనగలం? దీనికి వశిష్ఠ మహర్షి సమాధానం చెప్తున్నారండి, అద్భుతంగా చెప్తారు. రామచంద్ర, నీవు ఈ ప్రశ్న వేస్తావని నాకు తెలుసు. నీవు చెప్పిన అంతర్యామి బ్రాహ్మణమే ఒక ప్రజ్ఞాపురుషుడు నీలో ఉండి నీ మనస్సులో తిష్ట వేసుకుని కూర్చొని అన్నింటినీ నియమిస్తూ ఉన్నాడు అని చెప్పి, ఆ ప్రజ్ఞాపురుషుడు నీలో తిష్ట వేసుకుని కూర్చొని అన్నింటినీ నియమిస్తూ ఉన్నాడు అని చెప్పి, నీలోనే ఉన్నాడు అని చెప్పి చివరికి ఏమంటుందంటే, నాణ్యోతోస్తి ద్రష్ట, నాణ్యోతోస్తి శ్రోత, నాణ్యోతోస్తి మంత, నాణ్యోతోస్తి విజ్ఞాత అంటుంది. అంటే నీలో ఉండి చూసేవాడు, నీలో ఉండి వినేవాడు, నీలో ఉండి ఆలోచించేవాడు, నీలో ఉండి తెలుసుకునేవాడు అన్నీ ఒక్కడే కానీ ఇద్దరు కాదంటుంది. మొదట మరి ఒక పురుషుడు ఉండి, చేతన పురుషుడు ఉండి వాడు ప్రేరేపిస్తున్నాడు అని చెప్పి చివరికి అతడు ఎవరో కాదు, అతడు నువ్వే అని చెప్తుంది. నీలో ఉండి చూసేవాడు, నీలో ఉండి తెలుసుకునేవాడు ఒక్కడే కానీ ఇద్దరు కాదు అంటుంది. ఈ అంతర్యామి బ్రాహ్మణం నీలో నీకంటే భిన్నంగా వేరే జ్ఞాత ఉన్నాడని చెప్పడం లేదు. అది నువ్వే, నువ్వే ఆ ప్రజ్ఞాత్ముడవు, ఆ ప్రజ్ఞా పురుషుడవు, ఆ చేతన పురుషుడవు నువ్వే అంటుంది. అంటే నీలో నిన్ను ప్రేరేపించుకునేది నువ్వే. నిన్ను ప్రేరేపించడానికి వేరే అంతర్యామి లేడు, ఆ అంతర్యామి ఎవరో కాదు నువ్వే అని చెప్తుంది. రామ, దీన్ని బట్టి ఏం తేలుతుంది? ప్రజ్ఞాత్మ అని, అంటే చేతన పురుషుడని, విధి అని రకరకాల పేర్లు పెట్టి మీరంతా పిలిచేవాడు వేరు ఎవరో కాదు, నువ్వే. నిన్ను ప్రేరణ చేసుకునేది నువ్వే, నిన్ను ప్రేరేపణ చేసుకునేది నువ్వే. ఈ మాట కాదంటే మరొక చిక్కు కూడా వస్తుంది. అది ఏమిటంటావా? సరే, వాదన కోసం నిన్ను ప్రేరేపించే చేతన పురుషుడు నీలో వేరే ఒకడు ఉన్నాడు అని అనుకో. కొంచెం సేపు అలా అనుకో. వాడు ప్రేరేపిస్తున్నాడు అని అనుకో. వాడు ప్రేరేపిస్తున్నాడు అంటే వాడు స్వతంత్ర చేతనుడు అని అర్థం కదా. వాడి చేత నువ్వు ప్రేరేపించబడుతున్నావు అంటే నీవు జడం. ప్రేరేపించేవాడు చేతనుడు, ప్రేరేపింపబడేవాడు జడం. ఇప్పుడు నీలో మరొకడు ఉండి, చేతన పురుషుడు ఉండి వాడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు అంటే వాడు చేతనుడు, నువ్వు జడం. కానీ రామ, ఒకటి చెప్పు, నీ అనుభవంలో నువ్వు జడానివా చేతనానివా? నీ అనుభవంలో నువ్వే చెప్పు, నువ్వు జడానివా చైతన్యానివా? నీవు ఆలోచిస్తున్నావు కదా, అన్నిటినీ తెలుసుకుంటున్నావు కదా, అన్నిటినీ అనుభవిస్తున్నావు కదా, ఇప్పుడు చెప్పు, నువ్వు జడానివా చైతన్యానివా? నిస్సంశయంగా నువ్వు జడ చైతన్యానివే కదా. కానీ నువ్వు చేసిన వాదన వల్ల నువ్వు జడమని తేలుతోంది. లోపల ఒకడు ఉండి ప్రేరేపిస్తున్నాడు అని అనుకుంటే వాడు చేతనుడు, నువ్వు జడానివి అని తేలుతుంది. కానీ నీ అనుభవంలో నువ్వు జడానివి కాదు కదా, చైతన్యానివి కదా. అసలు ఈ గందరగోళం అంతా ఎందుకు వచ్చింది అంటే నీలో వేరే చేతనుడు మరి ఒకడు ఉన్నాడు అని నీవు భావించినందువల్ల వచ్చింది. అందుకే ఆ భావన తప్పు. దీనికి శ్రీరామచంద్రుడు మరొక ప్రశ్న వేస్తున్నారండి. అయ్యా, నన్ను వేరొకరు ప్రేరేపించినంత మాత్రాన, నన్ను మరొకరు ప్రేరేపించినంత మాత్రాన నేను జడాన్ని అయిపోవాలన్న నియమం ఏమిటి? ఇప్పుడు గోవులను గొల్లవాడు తొలగిపోతున్నాడు, అక్కడ గోవులు చేతనాలే, గొల్లవాడు చేతనుడే. అలాగే అంతర్యామి నన్ను తోలుకుపోతూ ఉంటాడు, అయినా నేను చేతనున్నే. ఇందులో తప్పేమిటి అని శ్రీరామచంద్రుడు వేసిన ప్రశ్నకి వశిష్ఠ మహర్షి ఏమి సమాధానం చెప్పబోతారో రేపటి భాగంలో తెలుసుకుందామండి. హరి ఓం.
ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.